అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతోంది. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అడ్వకేట్ వాదనలు పూర్తయ్యాయి. కాసేపట్లో కాలే యాదయ్య అడ్వకేట్ క్రాస్ ఎగ్జామినేషన్ మొదలవుతుంది. కాలే యాదయ్యపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతోంది. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అడ్వకేట్ వాదనలు పూర్తయ్యాయి. కాసేపట్లో కాలే యాదయ్య అడ్వకేట్ క్రాస్ ఎగ్జామినేషన్ మొదలవుతుంది. కాలే యాదయ్యపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, స్పీకర్ ఛాంబర్లో ఈ అనర్హత పిటిషన్లకు సంబంధించినటువంటి ట్రయల్ ప్రారంభమైంది. ఉదయం 11 గంటలకే ఈ ట్రయల్ మొదలైంది. ప్రధానంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ అనుకున్న ఇచ్చినటువంటి షెడ్యూల్ కంటే ముందే అసెంబ్లీకి చేరుకున్నారు. దీంతో షార్ప్గా 11 గంటలకు విచారణ ప్రారంభమైంది. మొదట ప్రకాష్ గౌడ్కు సంబంధించినటువంటి పిటిషన్ మీద విచారణ జరిగింది. ప్రకాష్ గౌడ్ తరపున అడ్వకేటు అలాగే బీఆర్ఎస్ నుంచి ఫిర్యాదు చేసినటువంటి కల్వకుంట్ల సంజయ్ ఎమ్మెల్యే వాళ్ళకి సంబంధించినటువంటి అడ్వకేటు హాజరయ్యారు. ప్రకాష్ గౌడ్ పై చేసినటువంటి ఆరోపణలు, ప్రకాష్ గౌడ్ పై చేసినటువంటి ఫిర్యాదుకు సంబంధించినటువంటి అంశంపై బీఆర్ఎస్ అడ్వకేట్ని ప్రకాష్ గౌడ్ యొక్క అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామ్ చేశారు. తనపై చేసినటువంటి ఆరోపణలకు ఆధారాలు, అలాగే పార్టీ ఫిరాయించినట్టు తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా వాళ్ళు ప్రశ్నించారు. ఈ విచారణ కూడా ప్రకాష్ గౌడ్కు సంబంధించినటువంటి విచారణ కూడా కొద్దిసేపటి క్రితమే ముగిసింది. మరి కాసేపట్లో కాలే యాదయ్యకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్కి సంబంధించినటువంటి విచారణ ప్రారంభం కాబోతుంది. కాలే యాదయ్యపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. ఇప్పుడు చింతా ప్రభాకర్ అలాగే కాలే యాదయ్యకు సంబంధించినటువంటి అడ్వకేట్ల మధ్య క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈరోజు అసెంబ్లీకి అటు చింతా ప్రభాకర్ కూడా హాజరయ్యారు, ప్రకాష్ గౌడ్ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం కాలే యాదయ్యకు సంబంధించినటువంటి అడ్వకేట్ల వాదన మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ కూడా ప్రారంభం కాబోతుంది. అయితే ప్రస్తుతానికి ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య ఇద్దరు కూడా పార్టీ మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో కానీ, కాంగ్రెస్ పార్టీ నిర్వహించేటువంటి పార్టీ కార్యక్రమాల్లో కానీ పాల్గొనలేదు అనేటువంటి అంశంతో పాటుగా వాళ్ళు కూడా అదే రకమైనటువంటి జాగ్రత్తతో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. దాంట్లో భాగంగానే అడ్వకేట్లు ఇదే రకమైనటువంటి వాదనని కూడా వినిపిస్తున్నట్టు తెలుస్తుంది. చాలా రోజులుగా ఈ అనర్హత పిటిషన్లకు సంబంధించి, ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా అధ్యయనం చేసి ఆర్గ్యుమెంట్స్ చేసినటువంటి జంధ్యాల కూడా ఈ విచారణకి హాజరవుతున్నారు. ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించారో వారి తరపున ఈ జంధ్యాల అడ్వకేట్గా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఈయన అనేక పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి కేసుల్ని కూడా చూశారు కాబట్టి ఆయన్ని పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు జంధ్యాలతో పాటుగా రాజగోపాల్ అనే ఇద్దరు అడ్వకేట్లను కూడా వాదించడానికి నియమించినట్టు తెలుస్తుంది. వాళ్ళ వాదనలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మొదటి ఎమ్మెల్యే వాదన పూర్తయింది. ఇప్పుడు కాలే యాదయ్యకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ మీద వాదనలు మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతున్నాయి. చారి, ఇంకా ఈ విచారణ ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? అలాగే దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? ఆ చర్యలకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ బయటకు వస్తున్నాయా? అంటే విచారణకు ఒక్కొక్క ఎమ్మెల్యేకి సంబంధించి 1 గంట సమయాన్ని స్పీకర్ కేటాయించారు. అయితే కోర్టులలో ఏ విధమైనటువంటి పద్ధతి ఉంటుందో అదే రకమైనటువంటి ఆర్గ్యుమెంట్స్కు సంబంధించి కోర్టు ప్రొసీడింగ్స్నే ఇక్కడ కూడా ఉంటాయి. కాబట్టి ఆ కేసు వాదనకు సంబంధించి 1 గంట టైం ఇచ్చారు. ఆ గంటలో వాదించవచ్చు, లేదంటే తమ దగ్గర ఉన్నటువంటి విషయాలన్నిటినీ వీలైనంత త్వరగా కూడా ముగించేటువంటి అవకాశం ఉంది. మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ కూడా ఉంది కాబట్టి మధ్యలో లంచ్ బ్రేక్ తర్వాత ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ ప్రారంభం కాబోతుంది. అయితే ఈ విచారణపై ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఒకేసారి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే దీంట్లో కూడా కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇద్దరుకి ఇప్పటికే స్పీకర్ నుంచి నోటీసులు వెళ్ళాయి. నోటీసులకి రిప్లైకి సంబంధించి రేపటి వరకు వాళ్ళకు ఒక గడువు ఉంది. కాబట్టి ఆ గడువు లోపు వాళ్ళు స్పీకర్కి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళ రిప్లై తర్వాత స్పీకర్ మళ్ళీ విచారణకు పిలుస్తారా ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల
విచారణ పూర్తయిన తర్వాతనే జడ్జిమెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎలాంటి జడ్జిమెంట్ ఉంటుంది ఏంటి అనేది ఇంకా ఈ వాదనలు ప్రతివాదనలు ముగిసిన తర్వాత స్పీకర్కి వచ్చినటువంటి ఎవిడెన్స్ ఆధారంగా జడ్జిమెంట్ ఉంటుంది కాబట్టి జడ్జిమెంట్ ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి ఇప్పటికీ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉండదు. కానీ ఈ క్రాస్ ఎగ్జామినేషన్కి సంబంధించి 4 గంటల వరకు పూర్తి చేయాలనేటువంటి ఆలోచన. ఈరోజు 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్కే స్పీకర్ గడువు ఇచ్చారు కాబట్టి ఆ 4 ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ ముగియబోతోంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.